దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న అక్కాసు ఈ సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతో తొలగించారు. ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న అక్కాసు ఈ సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతో తొలగించారు. ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న అక్కాసు ఈ సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతోనే తొలగించారు. ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే
ఏం చేయి ఇప్పుడే ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న అక్కాసు ఈ సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతోనే తొలగించారు. అయితే ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలైతే మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న అక్కాసు ఈ సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతోనే తొలగించారు. అయితే ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు ఫోన్లో. రాజేష్, చెప్పండి, ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఫ్లెక్సీలను బాలకృష్ణ ఆదేశిస్తేనే తొలగించారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు? డీటెయిల్స్ ఏంటి? దివిగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరొకసారి ఈ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయమే 5:30 గంటలకే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వచ్చేసి ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. సో ఆ సమయంలో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన వచ్చి వెళ్లిపోయిన తర్వాత బాలకృష్ణ అక్కడికి వచ్చిన సమయంలోనే బాలకృష్ణ లోపలికి వెళ్లి ఆ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి అని చెప్పేసి మనం ఆడియో కూడా వింటున్నాం. ఆ చిన్న బాలకృష్ణ వెళ్తున్న సమయంలో అలా ఇలా ఊపు నేను మీరు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అని చెప్పేసి వెంటనే చెప్తే అక్కడ ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఇప్పుడే తీసేసేయండి మీరు అని ఈ రకంగా చెప్పడంతో మొత్తం ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించారు. దీంతో స్పష్టంగా అర్థమవుతుంది మరొకసారి ఈ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. సో ప్రధానంగా బాలకృష్ణ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పైన ఈ రకంగా ఈ ఫ్లెక్సీల విషయంలో మాట్లాడడంపై ప్రకారంగా చూస్తే మనకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన సమయంలో కూడా అందరూ స్పందించారు. కానీ నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అనే ఒక దాంతో వాళ్ళు ఉన్నారు. మొన్న ఆడియో ఫంక్షన్ లో కూడా ఈ విషయంపైన కూడా జూనియర్ ఎన్టీఆర్ అడిగినప్పుడు కూడా ఆయన దీన్ని దాటవేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు బాలకృష్ణ ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ పైన ఈ ఫ్లెక్సీలు తొలగించండి అని చెప్పేసి చెప్పడాన్ని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే జరిగింది. దీంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అనే విధంగా
వాళ్ళంతా కూడా కొంత కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటనేది. ఎందుకంటే ఇది గతంలోనే జూనియర్ నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని తెలుసు కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా ఎప్పుడు బయటపడలేదు. కానీ ఈసారి మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఈ రోజు అక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర ఈ బయటపడే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఎంత ఉంది అనే దానిపైన ఈ రోజు చూసి మొత్తంగా విజువల్స్ మొత్తం ఫిక్స్ స్పందించకపోవడంతో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన స్పందించకపోవడం, ఆ తర్వాత కూడా చాలా వరకు టీడీపీ నేతలు అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో కూడా చేశారు. అందరూ స్పందిస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తలేడు అని. కానీ దీనిపై ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. సో అలాంటిది అందరికి తగిన శాస్త్రి జరిగింది అనే విధంగా ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ సమయంలోనే ఇటు ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్, సోషల్ మీడియాలో చాలా వరకు కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పైన ఈ రకంగా టీడీపీ నేతలు కామెంట్ చేసినప్పుడు ఎందుకు స్పందిస్తలేరు, మీరు జగన్ వెనుక ఉన్నారా ఈ రకంగా కామెంట్స్ వచ్చాయి ఆ సమయంలో టీడీపీ నేతల నుంచి. అట్ ద సేమ్ టైం ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా కామెంట్ చేశారు, వెన్నుపోటుకు వచ్చిన చంద్రబాబు నాయుడుకి ఎందుకు స్పందించాలి, సో భగవంతుడు దేవుడు చూసి ఈ రకమైన కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఈ అంశమే గ్యాప్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. చూడాలి మరి మొత్తానికి ఏం జరగబోతుంది ఏంటి. దీనిపైన కూడా ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం పైన కూడా ఇటు కొడాలి నాని కూడా స్పందించారు. ఎందుకు తొలగించారో ఇక్కడ అర్థమైపోతుంది. ఆ రోజున వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈ రోజు ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు బాలకృష్ణ అనే విధంగా ఇటు కొడాలి నాని కూడా ఈ అంశం పైన స్పందిస్తున్నారు. ఇది మొత్తానికి ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి మాత్రం ఈ ఫ్లెక్సీలు తొలగింపు ఇది రాజకీయ రగడ మారింది. ఏం జరగబోతే ఏం చూడాలి. మరి ఈ రకంగా ఎలా స్పందిస్తారు, రేపు ఎన్టీఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారు, మరి అదేవిధంగా ఇటు బాలకృష్ణ కూడా ఈ రకంగా చెప్పాడు కాబట్టి ఏం స్పందిస్తారు ఏంటి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ పైన. మీరు ఈ రకంగా ఫ్లెక్సీలు తొలగించడం కరెక్ట్ కాదు అనే దానిపైన. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇది కొడాలి నాయుడు కూడా స్పందిస్తున్నారు. కొడాలి నాయుడు కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఇంకా బాలకృష్ణ ఎందుకు వత్తాస పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడుకి కుటుంబం అనే దానిపైన కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి రాజకీయంగా. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజేష్. ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలైతే మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న ఆకాసు ఈ సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతోనే తొలగించారు. ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి అయితే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి నిర్మల అందిస్తారు లైవ్ ద్వారా. నిర్మల, చెప్పండి, ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే ఎన్టీఆర్ కు అవమానం జరిగినటువంటి పరిస్థితి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?